ఇక్కడ మనం లాస్ట్ శ్లోకంలో చెప్పుకున్నాము. అర్జునుడు చెప్పారు, ఏమని చెప్పారు? కృష్ణ అర్జునుడితో చెప్పారు, ఏమని చెప్పారు? అశోచ్వానవ్య సూచిస్తాం ప్రజ్ఞానం చకాసే గతాసూన అంటే ఇక్కడ అక్కడ మూలం వేశారు అనమాట. కృష్ణుడు ఇక్కడ మొట్టమొదటి ప్రతి జీవుడికి సంబంధించి, అంటే ప్రతి మానవుడికి సంబంధించి, ప్రతి తన అంశకి సంబంధించిన ప్రతి ఒక్క జీవాత్మ గురించి, జీవుడి గురించి ఇక్కడ భగవంతుడు మొట్టమొదటిగా తన యొక్క మెసేజ్ని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి ఇక్కడ భగవద్గీత నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనేది మనకి ఈ 13వ శ్లోకంలో మనకి తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అసలు మనం ఎవరము అనే విషయం ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమైపోతుంది. నేను ఇదా, సో నా యొక్క లక్ష్యం ఇదా, నేను దీనికోసం చేయాలనే విషయం అర్థం దేంతో చూద్దాం. అంతకుముందే భగవంతుడు చెప్తున్నారు, ఏమయ్యా నువ్వు యుద్ధం వద్దని అదొద్దని నాకు నసుఖం రసరాజ్యం సుఖానిచా అని చెప్పి మీరు బాణాలు కింద పడేసారి, యుద్ధం చేయనంటున్నారని గ్రహించి అశోచ్యానం ఎవరైతే పండితులు ఉన్నారో, గొప్పగా వేదాలని గొప్పగా శాస్త్రాలను తెలిసినటువంటి వ్యక్తి, గురువు యొక్క పరంపరని తెలిసినటువంటి వ్యక్తి, గురువు యొక్క పరంపరలో తాను ఉన్నటువంటి ఒక శిష్యుడు, ఒక ఆయన పండితుడు ఇలాంటి మాటలు మాట్లాడదు కదా. అంటే చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేయకుండా నేను పక్కకి వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు అని లాస్ట్ శ్లోకంలో మనం మాట్లాడుకున్నాం. అది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు, ఎవరి ధర్మం వారు పాటించాలి అని చెప్పేసి భగవంతుడు చెప్తూ ఏం చెప్తున్నారంటే, నువ్వు అనుకుంటున్నావేమో నేను వీళ్ళని చంపాలని, నువ్వు చంపాలనుకుంటున్న వాళ్ళు ఉండరు, నువ్వు ఉండవు, నేను కూడా ఉండను అని చెప్పి 12వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాను. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరికీ నిలిచి ఉండని సమయం ఏది లేదు. అవునా? భవిష్యత్తులో కూడా మనలో ఎవరు ఉండరని చెప్తున్నారు. ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఒకప్పుడు చెప్పండి, ద్వాపరయుగంలో భగవంతుడు వచ్చారు అని చరిత్ర చెప్తుంది, కానీ మనము వాళ్ళు ఉన్నారా? లేరు. పోనీ రాముడు వచ్చారని చెప్తున్నారు, వాళ్ళు ఉన్నారా? లేరు. పోనీ మనకి కలియుగంలో ఎంతో మంది రాజులు పరిపాలించారు భారతదేశాన్ని. అవునా? సో ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. ఆయనైతే వారి యొక్క రాజ్యాన్ని రత్నాలు పోసి రాసులుగా అమ్మారని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. కానీ ఇప్పుడు ఆ రత్నాలు ఉన్నాయా? లేవు. మీరు హంపి వెళ్ళి చూస్తే రాళ్ళే ఉన్నాయి, ఇంకేం లేవు. సో అట్లా భగవంతుడు చెప్పింది సత్యం. అంటే ఏదైతే భగవంతుడు చెప్తారో అదే సత్యం, మిగతాదంతా కూడా అసత్యము. నిజానికి మనము ఇక్కడ నిజాన్ని ఎలా తెలుసుకుంటామట అంటే, నిజాన్ని ఎలా తెలుసుకోవాలంటే 3 ప్రమాణాల ద్వారా తెలుసుకుంటారని చెప్తున్నారు. అది నేను తర్వాత చెప్తాను, అది కొద్ది డీప్ సబ్జెక్ట్ వచ్చినాక. ఇప్పుడు మరి ఆయనకి ఏం చెప్తున్నారంటే, అరే పిచ్చోడా, నువ్వు ఎవరైతే చంపాలనుకుంటున్నావో వాళ్ళు ఉండరు, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళని చంపితే వాళ్ళు నిజంగా చనిపోతారనుకుంటున్నావా? నిజంగా చనిపోయేది ఏంటి ఇక్కడ అని భగవంతుడు డిఫరెన్సియేషన్ ఇస్తున్నారు. నిజంగా నువ్వు ఏంటి చనిపోతున్నావు అనుకుంటున్నావు అని చెప్తున్నారు మనకి భగవంతుడు. ఏం చనిపోతుంది అక్కడ చెప్తున్నారు. అక్కడ నువ్వు ఈ దేహం ఏదైతే వాళ్ళ దేహం అంటున్నావో, శరీరం అంటున్నావు అదా అని, దాని గురించి భగవంతుడు, మనందరి శరీరాల గురించి భగవంతుడు మాట్లాడుతున్నారు. ఎంత మంచి, దిస్ ఇస్ ద ఫస్ట్ మెసేజ్. మనందరికీ తెలిసి ఉండాలి, గుర్తుండాలి, మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. భగవద్గీత నేర్చుకోవడం కాదు, భగవద్గీత చాలా మంది 200 సార్లు 100 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, కంఠస్థ పద్యాలు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దాని యొక్క మూలము, దాని యొక్క భావన, దాని యొక్క అర్థాన్ని సరిగ్గా గ్రహించలేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఒకసారి నన్ను ఒక పరివారం వాళ్ళు నన్ను పిలిచారు. అక్కడ చాలా ఉద్దండులు ఉన్నారు, మొత్తం భగవద్గీతని ఏమంటారు కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే నన్ను పిలిచారు. పిలిస్తే దత్తాత్రేయ జయంతి అది, వాళ్ళు భగవద్గీతను అప్పుడే చదివేశారు. నన్ను పిలిచారు, సరే అని వెళ్ళాను. అది కూడా ఎవరో ఫోర్స్ మీద పిలిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అడుగుతున్నారు, సో మీకు ఎన్ని శ్లోకాలు వస్తాయి అని అన్నారు. నాకు శ్లోకాలు రావండి అన్నాను. సో మరి భగవద్గీత ఎలా చెప్తారన్నారు. నాకు అర్థమైంది కాబట్టి చెప్తానన్నారు. సరే అన్నారు. సరే అని ఇక్కడ వ్యాసపీఠ ఏదో చేరేశారు చిన్నగా. అక్కడ ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, మీరు దేని ఆధారంగా భగవద్గీత చెప్తారు అని అడిగారు.
సో నేనన్నా మీ క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పే ముందు నాకు కొన్ని క్వశ్చన్ ఉంది, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. అప్పుడు నేను అన్నాను, ఈ దేహంతో మీరు భగవద్గీతను చదివా. మీకు భగవద్గీతలో బాగా నచ్చిన విషయం ఏంటి? బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన శ్లోకం ఏంటి? అసలు ఏ శ్లోకం మిమ్మల్ని కదిలించి ఉంటుంది? ఏదన్నా ఒక శ్లోకం నాకు భావం చెప్పండి అని. అయితే తను చెప్పలేకపోయారు. దాని తర్వాత నేను అన్నాను, మీరు ఇప్పుడు ఎవరికి భక్తుడు అని అడిగారు. మీరు ఎవరిని భక్తుడిగా అంటే దైవంగా కొలుస్తారు, మీరు ఎవరికి భక్తుడిగా మారారు అంటే మీరు ఎవరి జీవితంలో ఎవరికి భక్తుడిగా ఉన్నారు అని అడిగాను. ఆయన అన్నాడు, సో నేను దత్తాత్రేయ స్వామికి భక్తుడిని అన్నారు. నేను దత్తాత్రేయ భక్తుడిని, దత్తాత్రేయ ఉపాసకుడు. చాలా సంతోషం ఉంది. దత్తాత్రేయ అవతారం భగవంతుడి యొక్క 6వ అవతారం. శ్రీకృష్ణుని యొక్క 6వ అవతారంగా దత్తాత్రేయ రూపంలో భగవంతుడు వచ్చారు. కృష్ణ డోంట్ ప్లే ఎనీథింగ్. సో 6వ అవతారంగా భగవంతుడు వచ్చారు. సో ఎందుకు వచ్చారు ఏంటనేది మనకి భాగవతం, మనం భాగవతాన్ని చెప్పినప్పుడు భాగవతం అనే స్టేజ్ మేబీ మన ఆశ్రమంలో కట్టుకున్నాక వస్తుందేమో. సో అప్పటి వరకు భాగవతం అనేది అంటే భగవద్గీత వినేయాలి, భాగవతం వినాలి. ఇంకా చాలా ఎంత టైం మనకి బాగా సమయం లేదు. సో అక్కడ ఆయన ఏమన్నారంటే నాకు తెలియదు దత్తాత్రేయ సార్. నేను అన్నా కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు భగవద్గీతలో మొత్తం సారం మీకు ఏమర్థమైంది అంటే అని అంటారు ఏంటంటే ఇది మానసికంగా ఒక వ్యక్తిని డెవలప్ చేయడానికి అంటే మనిషిని ఉత్సాహపరచడానికి, మనిషిని ధర్మంగా పోనీయడానికి మాత్రమే. అంతేనా భగవద్గీత? దానికోసమే ఉందా? భగవంతుడు నొక్కి నొక్కి మరీ చెప్తున్నారు. భగవద్గీత మొత్తం ఉద్దేశం ఏంటి అంటే కృష్ణుడిని భగవంతుడిగా యాక్సెప్ట్ చేయాలి. ఎవరైనా సరే నిజానికి సృష్టిలో భగవంతుడు ఒక్కరే. ప్రతి మతస్థులు చెప్తుంది కూడా అదే, మాకు ఒక్కరే భగవంతుడు. ఎస్, మనకి కూడా అందరికి ఒక్కరే భగవంతుడు. సృష్టిలో ఒక్కరే ఉన్నారు భగవంతుడు. 10 మంది 31 కోట్ల మంది లేరు. వాళ్ళంతా వారి భగవంతుడి సేవ కోసం నియమించబడ్డవాళ్ళు. సో నేను అడిగింది ఏంటంటే మీరు కృష్ణుడిని భగవంతుడికి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? 100 సార్లు భగవద్గీత చదివితే చాలు కదా. ఒక్క శ్లోకంలోనే భగవంతుడు చెప్పేశారు, అరే యారా నేనే భగవంతుని అని. పదే ప్రతి శ్లోకంలో భగవంతుడు నేనే భగవంతుని అని చెప్పారు. కానీ యాక్సెప్ట్ చేశారు ఆయన? చేయలేదు. ఎవరైతే కృష్ణుడిని భగవంతుడికి యాక్సెప్ట్ చేయలేరో వాళ్ళు మాయావాదుల కిందికి వస్తారు. వాళ్ళ జీవితం మూఢనమ్మకాల్లో ఇంకిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ మిగతా అందరూ కూడా భౌతికమైనటువంటి కోరికల్ని, మనుషుల యొక్క కోరికల్ని తీర్చడానికి మాత్రమే ఉన్నారు. కానీ ఒక్క భగవంతుడు తాను ఆత్మకి ఆనందం కలిగించడానికి ఉన్నారు. అది తెలుసుకోవడానికి ఇక్కడ మనకి చెప్తున్నారు నిజానికి శ్లోకం. నిజానికి మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ దేహినోస్మిన్ యథా దేహే, మనందరికి తెలిసిన శరీరం ఒకటే. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇలానే ఉన్నారా? చిన్నగా ఉన్నారు. దాని తర్వాత భగవంతుడు అదే చెప్తున్నారు, బాల్యంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది శరీరం. కృష్ణ స్మరణ ఉన్నాడు, ఆయన చిన్నగా ఉన్నాడు, 60 years అంటే ఆయనకి ఒక రకమైన శరీరం ఉంది. దాని తర్వాత కొద్దిగా పెద్దగా అవుతాడు, ఈయన కౌమారం అవుతుంది. కౌమారం అంటే ఒక రకమైన దశ. దాని తర్వాత యవ్వనానికి వస్తాడు. యవ్వనం నుంచి డైరెక్ట్గా మధ్యస్థ వయసు వస్తుంది. అప్పుడు ఒక శరీరం ఉంటుంది, యవ్వనంలో ఒక శరీరం ఉంటుంది, ముసలితనంకి వచ్చినప్పుడు ఒక శరీరం ఉంటుంది. ఇక్కడ శరీరాలు మార్పు చెందుతున్నాయని మీకు అర్థమైందా లేదా? శరీరం మార్పు చెందుతుంది. కానీ మీరు అనే భావన, మీరు మార్పు చెందారా? మీరు అనే భావన చెందిందా మార్పు? నేను అంటున్నాను, మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు. ఒకటే జీవితంలో ఇన్ని శరీరాలు మార్చారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక శరీరం మార్చారు, కౌమారంలోకి ఒక శరీరం మార్చుకున్నారు, యవ్వనంలోకి వచ్చినప్పుడు ఒక శరీరం మార్చింది, యవ్వనం నుంచి ముసలితనంకి ఇంకొక శరీరం మార్పు చెందుతుంది. మరి మారింది శరీరమా ఇంకేం? మరి మీరు అనే భావన మారిందా? ఏం మారింది? శరీరం మారింది. అదే చెప్తున్నారు, మీరు పిచ్చోడా, మీరు అనుకుంటున్న శరీరము మార్పు చెందుతుంది. కానీ నేను అనే భావన మీరేనా? చిన్నగా ఉన్నప్పుడు మీకు వేరే భావన, మీరు వేరే సపరేట్ ఉందా భావన? లేదు కదా. చిన్నగా ఉన్నా మీరే,
మధ్యలో ఉన్న మీరే, పెళ్ళి అయినాక కూడా మీరే, ముసలితనం వచ్చినాక కూడా మీరే. అంటే మీ దాంట్లో శరీరం మార్పింది కానీ మార్పు చెందంది ఒకటి ఉంది. ఏంది అది? ఏమది? ఏమి? ఆత్మ. చూసారా? చూడలేదు. చూపిస్తాను, చూద్దాం. మనందరం చూడొచ్చు ఆత్మ. సో మనమందరం ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు ఆత్మ అని ఇంకా చెప్పలేదు ఇక్కడ. సో లెటెస్ట్ డిస్కస్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మంచిగా వినండి. మనం ఆత్మ అని మీరు అంటున్నారు కదా, ఎట్లా డిఫరెన్సియేషన్ చేస్తారు, తేడా ఎలా చూపిస్తారు? నేను శరీరం కాదు ఆత్మని ఎలా చూపిస్తారు? చేతనానికి అచేతనానికి భేదం ఉంటుంది. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకోండి, ఈ బల్లకి ఒక ఆకారం ఉంది, అవునా? మంచిగా దీనికి ఆకారం ఉంది, మనకి ఒక ఆకారం ఉంది, అవునా? కానీ ఈ బల్లకి తెలుసా తను జీవిస్తున్నట్టు? ఎవరికి తెలుసు జీవిస్తున్నట్టు? మనకి. కానీ ఈ బల్లకి తెలియదు అది జీవిస్తున్నట్టుగా, కానీ మనకి మాత్రమే తెలుసు నేను జీవిస్తున్నా, నాకు ఆకలిస్తుంది, నేను మనకి ఫీలింగ్స్ మనకి తెలుసు, దీనికి తెలియదు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక బల్ల మీద, సరే ఇదే బల్ల మీద ఒక పెద్ద అక్వేరియం పెట్టారు అనుకోండి. అక్వేరియం అంటే చేపలతో కుండి పెట్టారు, రకరకాల చేపలు వేసారు, దాంట్లో మంచి నీళ్లు ఉన్నాయి, చేపలు రకరకాలు. ఆ అక్వేరియం ముందు మీరు కూర్చొని ఒక గంట సేపు అయినా చూడగలుగుతారు మంచిగా, ఒక చేపలు ఎట్లా పోతున్నారు. సపోజ్ ఆ అక్వేరియంలో నుంచి చేపలన్నీ కింద పడ్డాయి అనుకోండి, కింద పడ్డాయి, లేకుంటే చనిపోయాయని అనుకుంటారు. సపోజ్ దాంట్లో నుంచి చేపలన్నీ కింద పడిపోయినాయి, లేకుంటే చనిపోయినాయి, కదలట్లేదు. అప్పుడు మీరు అలా చూడగలుగుతారు, ఎంతసేపు చూడగలుగుతారు? చూస్తారా అక్వేరియం? అదేంటి అట్లా అక్వేరియం ఉంది, నీళ్ళు అట్లనే ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి అక్కడే, ఎందుకు చూడలేము? అందులో మనల్ని అట్రాక్ట్ చేసేటువంటి వస్తువు లేదు. చేపలు కూడా ఉన్నాయి అక్కడే, కానీ ఆ చేపలు అచేతనంగా ఉన్నాయి, అంటే కదల లేకుండా ఉన్నాయి. అంటే ఆ చేపల్లో మనల్ని ఆకర్షించేది ఏదో ఉంది, అంటే ఆ ఆకర్షించేటువంటి వస్తువు దాంట్లో లేదు, కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉండదు, అవునా కదా? సపోజ్ ఇప్పుడు ఒక మృతదేహం, సపోజ్ ఒక బాగా ఇష్టమైన వ్యక్తి ఉన్నారు మనకు, నాకు ఒక హీరో అంటే బాగా ఇష్టం, ఒక స్పోర్ట్స్ పర్సన్ అంటే బాగా ఇష్టం, బాగా పెద్ద ఒక మంచి ఒక వ్యక్తి, నాకు ఇష్టమైన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన శరీరాన్ని గిఫ్ట్గా ఇచ్చింది అనుకోండి, మీరు ఉంచుకుంటారా? మీకు ఒక హీరో బాగా ఇష్టం అనుకోండి, ఎవరో పేరు చెప్పుకోండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ మీకు బాగా ఇష్టం కదా ఈ హీరో, మీరు ఉంచుకోండి అని అని చెప్పారనుకోండి, కెన్ వి టేక్? ఉంచుకుంటామా? తీసుకుంటామా? అదేంటి అట్లా? మీకు ఇష్టమైన హీరో కదా, ఎందుకు ఉంచుకోరు? అంటే ఆయనలో ఉండాల్సిన వస్తువు, ఆయనలో ఉండాల్సింది, మనల్ని అట్రాక్ట్ చేసేది ఏదో అది లేదు అని అర్థం. చేతనానికి అచేతనానికి భేదం అన్నమాట. సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, మన జిలేబీ తీసుకొచ్చారు, అవును, ఆ జిలేబీ ఏదో కవర్లో వేసి ఇచ్చారు. మీరు ఇంటికి తీసుకొచ్చినాక జిలేబీని ఒక పాత్రలో పెట్టి కవర్ ఏం చేశారు? అంటే ఆ కవర్లో ఉన్న వస్తువు ఏది ముఖ్యమైన వస్తువు? సపోజ్ జిలేబీ ఏదో రసగుల్లానో ఏదో ఒకటి. అంటే ఈ శరీరం కూడా అంతే. ఈ శరీరం ఏంటంటే ఈ శరీరం చేతనమైందే, కానీ దీంట్లో విలువైన వస్తువు ఉంది. సో దానికి తేడా చూపిస్తున్నారు భగవంతుడు. ఈ శరీరం మార్పుకి లోనవుతుంది, ఈ శరీరం మార్పుకి గురవుతుంది, కానీ మార్పు చెందకుండా ఉంది చూడండి, అది ఆత్మ అని ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ అని ఇంకా చెప్పలేదు, ఇంకేది మీ శరీరం మార్పు నొందుతుందండి అని చెప్తున్నారు. అట్లా ఏమని చెప్తున్నారు ఇక్కడ? మీ శరీరము మార్పు చెందుతుంది అని చెప్తున్నారు. చూడండి, ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మ అయినందున అందులో ప్రభుపా చెప్తున్నారు మనకి. మనం ఎందుకు ఆ డిఫరెన్సియేషన్ చూస్తున్నాము అంటే, మనము నిజానికి ఆత్మ అనేటువంటి భావనని పొందడం కోసం భగవంతుడు చెప్తున్నారు. సో ఒకవేళ మనము ఈ శరీరం నేను ఆత్మని కాదు శరీరమే అనుకుంటే, సో మనకి పొరపాటు జరుగుతుంది, అవునా కదా? సపోజ్ ఒక
ఒక స్టోరీ చెప్తారు ఆచార్యులు. ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారంట. సో ఇద్దరు 50-55 సంవత్సరాలు భార్య భర్త ఇద్దరికి. వాళ్ళు ఏంటంటే ఒక బెంగళూరు వెళ్ళారు, అంటే మన ఉద్యోగం చేయడానికి బెంగళూరుకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వింటున్నారు అసలు అందరు? నేనే చెప్పుకోవచ్చు. హరే కృష్ణ. ఇద్దరు భార్య భర్తలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకు మధ్య వయసులో ఉన్నారు, అంటే 55-60 సంవత్సరాలు. సో పోయిన తర్వాత కొన్ని రోజులకి ఉద్యోగ రీత్యా వాళ్ళ హస్బెండ్కి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో చనిపోయారు. చనిపోతే ఆ భార్య ఏం చేసిందంటే ఎవరు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా బెంగళూరులో ఇట్లా మా హస్బెండ్కి జరిగింది, ఆయన చనిపోయారు, నాకు ఎవ్వరు తెలియదు ఇక్కడ, ఆయన నేను బాడీ శరీరం ఉన్నాము, ఎట్లా ఇప్పుడు మీరు ఎవరైనా కొద్దిగా హెల్ప్ చేయండి అంటే, అది తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అయ్యో మేము ఇక్కడెక్కడో దూరంలో ఉన్నాం, వచ్చేసరికి మాకు బాగా లేట్ అయిపోతుంది, ఈ రాత్రి ఓపిక పట్టమనండి, తెల్లారి వస్తామని చెప్పారు. వచ్చి ఆ కార్యక్రమాలు అన్నీ చేస్తామని చెప్పారు. అదే విషయం ఆమెకి చెప్పారు. చెప్తే ఆమె ఏమనింది, అయ్యా ఈ రాత్రి మొత్తం నేను ఈ శవంతో ఉండాలా అని మాట్లాడి. అదేంటి ఆచార్యులు ఏం చెప్తున్నారు, అదేంటి 30-35 సంవత్సరాలు మీరు ఆయనతో జీవితం గడిపారు కదా, అంటే 35 సంవత్సరాలు మీరు భర్త ఆయన, 35 సంవత్సరాలు ఆయనతో మీరు గడిపారు, మరి ఒక రాత్రి గడపాలంటే మీకు ఎందుకు భయం అనిపిస్తుంది? ఎందుకు? బికాస్ దాంట్లో ఉండాల్సిన వస్తువు లేదు, దాంట్లో మనల్ని ఆకర్షించేది ఏదో, ఇన్ని రోజులు మనల్ని ఆకర్షించింది ఏదో లేదు. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం జస్ట్ భౌతికంగా శరీరాన్ని అనుకున్నాం, కానీ శరీరం కాదు, ఆత్మ ఉంది లోపల. అది వెళ్ళిపోయిన రోజున ఆ వస్తువు పట్ల మనకి ఆకర్షణ ఉండదు. ఎట్లయితే ఇప్పుడు కారు నేను అక్కడ ఆపాను, సో ఆ కారు కొన్ని సంవత్సరాలు దాన్ని తీయకపోతే అది అట్లనే ఉంటుందా? సో ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే ఒక డ్రైవర్ వెళ్ళి కూర్చొని దాన్ని తీస్తేనే అది నడుస్తుంది. అట్లా ఈ శరీరము ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, ఆత్మ ఆ శరీరంలో వద్దు, ఇంక శరీరం నేను ఉండలేను అనుకున్నప్పుడు అది బయటికి వచ్చేసిన తర్వాత ఈ శరీరానికి మృతదేహం అని అంటారు. ఏమంటారు? మృతదేహం అని అంటారు. ఈ మృతదేహం ఏంటి? ఈ శరీరానికి మనమందరం ప్రతిరోజు ఆ మృతదేహానికి, ఆ శరీరానికి, అంటే భగవంతుడు అదే చెప్తున్నారు, మీరు మార్పులు చెందే శరీరము మార్పులు చెంది ఒకరోజు పడిపోతుంది. అది కానీ మార్పులు చెందకుండా ఉండి, ఎటువంటి స్థితిని కలిగి లేకుండా ఉండి, తిరిగి శరీరం పడిపోయిన తర్వాత అది ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఆత్మని చంపలేవు, నీకు అంత శక్తి లేదు అని భగవంతుడు అర్జునుడికి చెప్పదలుచుకున్నారు. రానున్న శ్లోకాల్లో చెప్తారు, అవునా? రానున్న శ్లోకాల్లో భగవంతుడు చెప్తారు, అవునా? ఏంటి ఆత్మని చంపలేమా అని భగవంతుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ అర్జునుడికి మొట్టమొదటి చెప్తున్నారు, నువ్వు దేహాన్ని అని నువ్వు చంపకుండా నశించిపోతుంది అది ఏదో ఒక రోజు కదా. మీరు చంపకున్నా ఆ దేహం ఏదో ఒక రోజు ముసలితనమే చనిపోతుంది. అలాంటి దేహాన్ని మీరు తప్పిస్తున్నారు అంతే. కానీ ఆ మనిషిలో పుట్టినటువంటి ఆత్మని మీరు కాదు కదా, ఎవ్వరు చంపడానికి లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయం చాపో నశోచయతి మారుత. నైనం అంటే ఆత్మ. ఆత్మని మీరు నీళ్ళు వేసినా అది తడవదు, ఆత్మని మీరు అగ్గిలు వేసినా కాలదు, ఆత్మని మీరు ఏ చాకుతో తత పొడిసినా సావదు, ఆత్మని మీరు ఏం గాలిలు లేకుండా బంధించినా చావదు, మీరు ఏం చేసినా ఆత్మకి చావు లేదు అని భగవంతుడు చెప్పదలుచుకున్నారు రానున్న శ్లోకం. అంటే ఈ అర్జునుడికి చెప్తున్నారు ఇలా చేయాలండి అని. అంటే మనం తెలుసుకోవాలన్నమాట. అంటే మరి మనం దినచర్యగా మనం ఈ కలియుగంలో ఏం చేస్తున్నాం? పొద్దున్న లేస్తే పరిగెడుతున్నాం దేనికోసం అండి? శరీరాని కోసమే. ఏ శరీరం అయితే పడిపోతుందో, ఏ శరీరం అయితే కరిగిపోతుందో, ఏ శరీరం అయితే కాలిపోతుందో, ఏ శరీరం అయితే ఇక్కడే వదిలేయాలో ఆ శరీరం యొక్క పోషణ కోసం, ఆ శరీరాన్ని అందంగా అలంకరించడం కోసం, ఆ శరీరాన్ని తృప్తిపరచడం కోసం పొద్దున్న లేచి నుంచి పరుగు 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 రన్నింగ్ 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 అంతేనే కదా. ఈ శరీరం కోసం ఆకలేస్తే అన్నం తింటున్నాం, ఈ శరీర పోషణ కోసం వస్త్రాలు కట్టుకుంటున్నాం, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఇల్లు కడుతున్నాం, ఈ శరీరాన్ని ఇంకా లగ్జరీగా ఉంచడం కోసం నచ్చిన ఆహార పదార్థాలు ఇస్తున్నాం.
కానీ ఈ శరీరం మనది కాదు. లోపల ఈ శరీర పోషణ కోసం ఇంత చేస్తున్నా మనము, మరి ఆత్మ కోసం కూడా చేయాలి కదా. శరీరం కోసం చేస్తే శాస్త్రం చెప్తుంది దుఃఖం వస్తుంది. అదే ఆత్మ కోసం చేసినప్పటి నుంచి మీకు తృప్తి వస్తుంది. ఏదైతే మీరు వెతుకుతున్నారో, ఏదైతే మనం వెతుకుతున్నాం దేనికోసం, ఆనందం పొందడానికి కోసమే. మనం అనుకుంటున్నాం ఏంటంటే ఈ శరీరం ద్వారా ఆనందం పడదాం అనుకుంటున్నాం. హ్యాపీగా కూర్చొని మంచి వంట చేసుకొని మంచి నచ్చింది చేసుకుని తిందామని ఆనందిస్తున్నాం. అది ఎంతసేపు ఉంటుంది? అర్ధ గంట, గంట, 2 గంటలు. మళ్ళీ రేపు ఆకలిస్తుంది. కొన్ని కొత్త వస్త్రాలు వేసుకొని ఆనందించాలనుకుంటున్నాం శరీరానికి. అది ఎంతసేపు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. కదా మళ్ళీ ఏదో కొత్త డిజైన్ వస్తే మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ ఆన్లైన్లో వెతకాలి, మీషోలో ఇంకేమైనా వెతకాలి. అగైన్ వీఆర్ ట్రైంగ్. అంటే ఏదో రకంగా సుఖపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజమైన సుఖం ఏం చెప్తున్నారు భగవంతుడు? అసలు ఎప్పుడైతే మీరు ఈ శరీరం కోసం పొద్దున్న లేస్తే ఛాయ్ తాగుతున్నారు, ఉప్మా తింటున్నారు, టిఫిన్ తింటున్నారు, అన్నం తింటున్నారు, బిర్యానీ తింటున్నారు, ఇంకా చాలా హ్యాపీగా దీని సుఖాన్ని మంచిగా పడుకోబెడుతున్నారు, మంచిగా దీన్ని సుఖపెడుతున్నారు. కానీ నిజమైన సుఖం ఎలా వస్తుందని భగవంతుడు చెప్తున్నారు? ఎప్పుడైతే మీ ఆత్మకి సంబంధించింది కూడా చేయాలి కదా. మీరు కేవలం శరీరానికి సంబంధించింది చేస్తున్నారు రోజు, మరి ఆత్మకి సంబంధించింది కూడా చేయాలి కదా. ఆ ఆత్మకి సంబంధించింది చేయడం ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుని నామాన్ని గురించి పలకడం, భగవంతుని యొక్క ఆ సేవలోకి వెళ్ళడం, భగవంతుడి యొక్క భక్తి మార్గంలోకి వెళ్ళడం నిజమైన లక్ష్యం. అది ఆత్మకి కావాల్సినటువంటి జ్ఞానం, అది ఆత్మ యొక్క ఆకలి, ఆత్మ యొక్క తెలుసుకోరుతనం అన్నమాట. ఆత్మకి కావాల్సిన అసలైన విషయం ఏంటంటే భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి పలకడం, భగవంతుడి భక్తిలో ఉండడం. భగవంతుడి భక్తి చేయడమే నిజానికి ఆత్మకి కావాల్సిన నిజమైన ఆకలి. ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో ఒక తృప్తి వస్తుంది. చూడండి, మీరు ఏదైనా పండుగ చేయాలనుకోండి, ఏదో మేము మొక్కామండి అని చెప్పి చేశారని కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది, తృప్తి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అబ్బా మేము ఏదో మొక్క అనుకున్నాం, అబ్బా ఇలా ఈరోజుతో దాన్ని తీర్చేసామని ఫీలింగ్, అది తృప్తినిస్తుంది కొద్దిగా. ఎప్పుడైతే కొద్దిపాటి తృప్తితో మీరేం ఆనందపడతారు? అవునా? ఆత్మకి సంబంధించి ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. పోనీ మీరు సంపాదించుకుని ఈ శరీరంతో మీరు సంపాదించినటువంటివి ఈ శరీరం వెదులుతున్నప్పుడు వస్తాయా? రావు. కానీ మరి ఆ ఆత్మకి మీరు ఎప్పుడైతే ఇవ్వాల్సినవి, ఆ ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే మీరు చెప్పాల్సినవి దానికి ఇస్తే, ఆత్మ ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు దానం చేశారా? అవునా? భగవంతుడి సేవలు కర్మ చేశారా? భగవంతుడి నామాన్ని పట్టుకున్నారా? భగవద్భక్తి చేశారా? అది మాత్రమే మీ ఆత్మ అకౌంట్లో ఉంటుంది. అది మాత్రమే మీ ఆత్మతో కూడి వేరే దేహంలోకి వెళ్ళినప్పుడు, వేరే జన్మలోకి వెళ్ళినప్పుడు అది మీ ప్రారంధ కర్మగా వస్తుంది. అందుకని మనకు తెలియకుండానే దుఃఖాలు వస్తున్నాయి. అవి మనం పోయిన జన్మలో, పూర్వ జన్మలో చేసినటువంటి పాపాలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, మంచి చెడు యొక్క ఫలితం ఏంటంటే మనకు ఒక మంచి భర్త దొరకడము, మనం మంచి ఇంట్లో జన్మ తీసుకోవడము. అవును, ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు భీష్ముడు ఉన్నారు, అక్కడ ద్రోణాచార్యులు ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేసినా కూడా భగవంతుడు అదే చెప్పదలుచుకున్నాడు. వాళ్ళు చచ్చిపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఉత్తమమైన జన్మలో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, కొంతమంది మంచి అందంగా ఉంటారు, వాళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ అవ్వాలి, అందమైన శరీరం ప్రాప్తి చెందడం, గొప్పగా ఉన్నటువంటి కుటుంబంలో మనకి జన్మ రావడం, గొప్పగా సాంప్రదాయాలు ఉన్న కుటుంబంలో మనకి జన్మ రావడం, గొప్పగా ఆస్తి ఉన్న కుటుంబంలో మనకి జన్మ రావడం. సో ఇలాంటివి భగవంతుడు ప్రాప్తిస్తాడంట. అది శాస్త్రంలో ఉంది, నేను చెప్పట్లేదు. అవునా? అంటే మనము అంటే పుణ్యం చేసుకున్నాం, మనం మంచి దానం చేసే గుణం ఉంది, ఈ జన్మలో దానం చేసాం. అవునా? సో మనము మంచి కర్మకి అంటే ధర్మంగా మన జీవనాన్ని సాగించాం, అంటే మంచి జీవనం భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తారని. కానీ ఎప్పుడైతే మీరు భక్తి మార్గం చేస్తున్నారో, భక్తి జీవితాన్ని ఏర్పరచుకున్నారో, భగవంతుడితో సత్సంబంధం ఏర్పరచుకున్నారో, అప్పుడు భగవంతుడు చెప్తున్నారు మీరు నాతో ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఇంకా హ్యాపీగా మీకు ఈ బాల్యం ఉండదు, యవ్వనం ఉండదు, ముసలితనం ఉండదు, రోగం ఉండదు, మరణం ఉండదు, ఇవేమీ లేకుండా మీరు నిత్య యవ్వనంగా నాతో పాటే ఉంటారు. సో అలా నాతో పాటే ఉండాలంటే మనం ఏం చేయాలి? సో భగవంతుడు నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి.
సో ఈ ఆత్మ అనే దానికి కోసం మీరు నిత్యం అంటే ప్రతి నిత్యం చెప్తున్నారు, నిత్యం భాగవత సేవ. ఎందుకంటే ఎట్లయితే మనం శరీరాన్ని ప్రతిరోజు స్నానం చేస్తే ఈ శరీరంకు ఉన్న మైల ఎలా వెళ్ళిపోతుందో, అలానే ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం కనుక సంపాదిస్తే, ఆత్మకి కావలసినటువంటిది ఏంటో తెలుసుకోగలిగితే, ఆత్మకి ఏమైతే ఇవ్వాలో అది ఇస్తే అది తృప్తి పడుతుంది. అది నిజమైన తృప్తి అన్నమాట. అదే నిజమైనటువంటి ఆనందం. ఆ ఆనందం కోసం మనందరం వెతుకుతున్నాం, కానీ అది దొరకట్లేదు. అది అనుకుంటున్నాం, అరే నాకు ఇంతే రాసి పెట్టుంది, నేను ఇంతే, ఇంకా నాకు ఇదే ఉంది, నాకు ఏదో ఒకటి నాకు రాసి పెట్టుంది, నాకు దుఃఖం వస్తుంది, నాకు బాధపడుతున్నా అనుకుంటున్నారు. కాదు కాదు, భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే అది ఇటువైపు చూస్తాడేమో అని చెప్పి భగవంతుడి ప్రయత్నం. శాశ్వతమైన ఆనందం కోసం ఆయనకి దొరుకుతుందేమో అని భగవంతుడి యొక్క ఆరాటం అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఆరాటాన్ని తెలుసుకోలేకపోతుంది మనం నిజానికి. అవునా కదా? అంటే ఏది ఈ ఆత్మన శరీరం కేవలం శరీరానికి సంబంధించిన దానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆత్మకు సంబంధించింది కాదు. సో మనం ఏం చేయాలి మరి? నిత్యం ఏం చేయాలి? భగవంతుడు అదే చెప్తున్నారు, నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఆత్మకి సంబంధించిన సాధన చేయాలి, ఆత్మకి సంబంధించినటువంటి పరిహారం చేయాలి, ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం ఒకటి నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, సో మనం ఈ శరీరం వదిలేటప్పుడు మనకి మళ్ళీ దుఃఖమే మిగులుతుంది. ఏదైతే మీరు సంపాదించుకునే ఏవి మీతో రావు. అవునా? మీరు ఇన్ని రోజులు దేనికోసం కష్టపడ్డారో ఆ శరీరం కరిగినప్పుడే ఆ వీటి కూడా కరిగిపోతాయి, జీరో అయిపోతాయి. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తుంది ఏంటంటే, ఆత్మస్వరూపులు మీరు, ఆత్మకి కావాల్సింది సో భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని భక్తి చేయడం, భగవంతుని యొక్క నామాన్ని పలకడం, భగవంతుని యొక్క భక్తి మార్గంలో జీవనం గడపడం అని చెప్తున్నారు. సో ఒకసారి ఒక రాజు ఉన్నారంటే, ఆ రాజు ఏం చేస్తారంటే మంచి మంచి రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఆయన మంచి రాజ్యం పరిపాలన చేస్తుంటే ఒక సాధువు వచ్చి ఏం చేశారంటే, నేను మీకు మంచి విషయాలు చెప్పాలి, మిమ్మల్ని ముద్దరింపజేస్తాను, అంటే మీరు మోక్షంకి వెళ్ళడానికి నేను సాయం చేస్తాను రండి అంటే, ఆయన అన్నారు నేను లేదు, నేను బాగా బిజీ ఉన్నాను రాజ్య పరిపాలన విషయంలో అని నరసింహప్రభులాగా చెప్పారు. చెప్తే అయ్యో నరసింహప్రభు చాలా మంచోడు, ఆయనకి కోసం మనం మంచి చేయాలని చెప్పేసి నాలాగా ఎవడు ఏం చేశారంటే, తన దగ్గర ఉన్న ఒక శిష్యుణ్ణి ఒక మూర్ఖుడిలాగా అక్కడ పెట్టారు. అయ్యా సరే, ఈయన మూర్ఖుడు అంటే ఏం తెలియదు ఆయనకి అలాంటి వ్యక్తి చాలా ఏం పని చేయలేడు ఈయన, కానీ మీరు మీ ఆస్థానంలో ఉంచుకోండి, కొద్దిగా హెల్ప్ అవుతారు, మీకు ఇదేంకో కదా అని రకంగా వాడుకోండి అని చెప్తారు. సరే ఆయన వెళ్ళిపోతాడు. ఆ మూర్ఖుడికి రాజు చెప్తారు, సరే నువ్వేం చేయకు, ఒక దండం ఇస్తారు ఆయనకి, ఈ దండం పట్టుకొని మీరు ఏం చేయకంటే రాజ్యం అంతా తిరిగి ఆ రాజ్యంలో ఏదైనా విచిత్రమైన సంఘటన జరిగితే నాకు తీసుకొచ్చి చెప్పండి, అదే మీ పని అని చెప్తారు. సరే అలా ఆ శిష్యుడు అంటే ఆయన మురుకుడు అలా వెళ్ళిపోతాడు. సో కొన్ని రోజులకి ఆ రాజు ముసలైపోయి చనిపోయే సమయం వస్తుంది. ఆ చనిపోయేటప్పుడు ఆయన చెప్తారు ఏంటంటే, ఇంకా ఆయనకి కోరిక ఉంటుంది అందరినీ చూడాలి, నేను చనిపోతున్నాను కానీ భార్యని, మమ్మల్ని, మనవరాల్ని అందరినీ పిలుస్తారు. అందరూ అయిపోయిన తర్వాత అరే నేను ఒక వ్యక్తిని మర్చిపోయానని చెప్పేసి ఆయన ఈ యొక్క మూర్ఖుని కూడా పిలుస్తారు. ఆ మూర్ఖుని పిలిచి ఆయనకి నేను మరణిస్తున్నానని చెప్తే అర్థం కాదని నేను వెళ్ళిపోతున్నానని చెప్తారనమాట. అప్పుడు ఆ మూర్ఖుడు ఏమనుకుంటాడంటే, వెళ్ళిపోతున్నారా రాజుగారు, అవునా, మరి నేను కూడా వస్తా మరి సోపతికి అని ఆయన అంటాడు. అంటే లే అది ఎవ్వరు రావడానికి వీల్లేదు, నేను ఒక్కనే వెళ్ళాలి అక్కడికి అని చెప్తారనమాట. అవునా అట్లనా, సరే మరి మీతో పాటు ఇంకెవరైనా వస్తున్నారా? నేను కాదు, మరి రాణులు ఇంకెవరైనా ప్రధానమంత్రులు ఎవరైనా వస్తున్నారంటే, ఇంకెవరు వస్తారు, ఎవరు రావట్లేదు నాతో, ఎవరు రారు అని చెప్తున్నారు. సరే మరి ధనం బిన్నం ఏమైనా ప్యాక్ చేసుకున్నారా, ఎందుకంటే అక్కడికి పోతే ఏమైనా ఖర్చులు ఉంటాయంటే, అవి ఏం తీసుకుపోదురా అయ్యా, ఈ మూర్ఖుడు అంటే నిజంగా ఉన్నాడని అనుకుంటాడు ఆయన. అట్లనే మరి సరే భోజనం ఏమైనా ప్యాక్ చేసుకున్నారా, ఎన్ని రోజులు పోతారో ఏమో ప్రయాణం, మీరు పోతా అంటున్నారు, భోజనం ఏమైనా ఉందో బాక్స్లలో మంచి మంచి వంటలు చేశారా రాజు కోసం అని అడుగుతున్నారు. రెడీ నిజంగా మూర్ఖుడే ఉన్నాడు, అరే అవన్నీ ఏం ఉండేరా, అవన్నీ ఏం కుదరదు, అవన్నీ తీసుకుపోరాదు అని చెప్తారనమాట. అంటే ఇంకా ఆ మూర్ఖుడి చెప్తాడు ఆయన రాజు, సరే నీకు నేను రిటైర్మెంట్ ఇస్తున్నా, ఇక నువ్వు నేను కాలం వదిలేసి వెళ్ళిపోతున్నా కదా, నువ్వు ఈ దండాన్ని నీకంటే మూర్ఖుడు ఎవరైనా కనిపిస్తే ఆయనకి ఇచ్చేసి నువ్వు రిటైర్ అయిపో,
అయినా కూడా నీకు శాలరీ వస్తుంది అని చెప్తాడు. ఇంకా ఆ మూర్ఖుడు ఏం చేస్తాడంటే ఆ దండాన్ని తీసి ఎవరికి ఇస్తాడు? ఆ రాజుకి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆ రాజుకి ఇస్తాడు. అరే నాకంటే మూర్ఖుడికి ఇవ్వమన్నా నీకంటే నువ్వు నాకు ఇస్తున్నావు అని అంటాడు. కాదు రాజుగారు, మీకు తెలుసు కదా మీరు ఎట్లాగో పోతారని. మీరు పోతారని మీకు ముందే తెలుసు కదా అంటే, ముందే తెలుసా లేకుంటే మధ్యలో లేదు నాకు ముందే తెలుసు నేను వెళ్తానని. మరి మీరు ప్రయాణం చేస్తానని ముందే తెలిసినప్పుడు మీతోటి రాములు రారని తెలుసు, ఈ ధనం రాదని తెలుసు, మీకు ఈ రాజ్యం ఈ కోరికలు ఇవి ఎవరు రారని తెలుసు, మీరు రాని వాటి కోసం ఎందుకు ప్రయత్నం చేశారు? మీరు అక్కడికి వెళ్ళి మీతో పాటు ఏమొస్తాయో వాటి కోసం కదా మీరు జీవితంలో తెలివైన వాడు వెచ్చించాల్సింది సమయం. నిజానికి తెలివైన వాడు చేయాల్సిన పని అది కదా. మీతో శరీరం వదులుతున్నప్పుడు కూడా మీతో వచ్చేవి ఏంటో అవి కదా మీరు పట్టుకోవాలి. మీరు అవి పట్టుకోకుండా మీరు రాని వెట్లు పట్టుకోవాలి. మీకు తెలుసు ఇవి రావు అని తెలుసు, వీటి వల్ల ఉపయోగం లేదని తెలుసు, కరిగిపోతాయని తెలుసు. మరి అన్నీ తెలిసి మీకంటే మూర్ఖుడు ఎవరు ఉంటారు రాజా అని చెప్పేసి మీకు ఇచ్చినా కానీ ఆడు సంశయంలో పడిపోతాడు. నిజమే కదా, నాకంటే మూర్ఖుడు ఎవరు లేదు. నేను అనుకునే ఈ రోజులు రాజ్యము, రాణులు, సంపద, ఈ కోటలు ఇవన్నీ అనుకున్నాను. వాటి కోసం ఈ శరీరాన్ని పెట్టాను. కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి. మీరేమి ఇన్ని రోజులు పౌడర్లు పూసినా, ఇన్ని రోజులు మంచిగా చూసుకునే శరీరం ఇక్కడ వదిలేసిపోవాలి. ఆ శరీరాన్ని భగవంతుడు చెప్తున్నారు, ఆ శరీరాన్ని వదిలేసేటప్పుడు ఆత్మకి మీరు నెక్స్ట్ జన్మ కోసం మీరు చేసినటువంటి సాహసం, సాధన ఏంటి, మీరు ఇంకొక జన్మ కోసం మీ ఆత్మకి మీరు ఎలా తృప్తిపరచగలిగారు, అసలు ఆత్మ కోసం మీరు చేసిన పనేంటి, ఒక్క రోజున కేటాయించారా ఆత్మ కోసం? ఆత్మకి ఏం కావాలో తెలుసుకోవడానికి? అదే భగవంతుడు చెప్తున్నారు. మన ఆత్మకి సంబంధించింది ఏంటంటే ఈ ఆత్మ పరమాత్మకి సంబంధించింది. అంటే ఈ ఆత్మ పరమాత్మ నుంచి విడిపోయింది అన్నమాట. అంటే చూడండి, మనం అంటాం ఇంట్లో, అరే ఈ అబ్బాయి మీ తల్లిలాగా ఉన్నాడు, ఈ అబ్బాయి మేనమామలాగా ఉన్నాడు అని అంటారు. ఎందుకు ఆ పోలికలు వచ్చినాయి అంటే ఆ జీన్స్, ఆ డిఎన్ఏస్ ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది. అట్లనే మరి మనందరం ఏదో మన ఊరు కాదు ఒకటి, అవునా, మన వంశం ఒకటి కాదు, మన ఒక కులం కాదు, అయినా మనందరికీ ఒకటే. మనందరికీ రెండే కళ్ళు, రెండే చేతులు, 5 జ్ఞానేంద్రియాలు, అవే బ్లడ్ సర్క్యులేషన్స్. అంటే ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి అని ఉంటాయి కదా, బ్లడ్లో ఉంటాయి కదా, బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ తప్ప ఇంకే గ్రూప్స్ ఉండవు, అవునా. ఏ పాజిటివ్, బి పాజిటివ్, బి ప్లస్ ఇవి ఉంటాయి, అవే ఉంటాయి, ఇంకేముంటాయి, ఏబి నెగిటివ్ కొన్ని. ఇవే రక్తంతో కూడినటువంటి మాత్రమే ఎందుకున్నాయి మనుషుల్లో. బ్లడ్ జెడ్ ప్లేస్ అని ఉండొచ్చు కదా, ఎందుకు లేవు మరి? సో మనం పుట్టుక వేరే కదా, మన తరాలు వేరే కదా, మన శరీరాలు వేరే కదా. కానీ భగవంతుడు ఏదైతే ఉందో ఆ భగవంతుడి యొక్క ఆత్మ నూన్యత ఎలా ప్రవేశపెట్టాడు, అసలు ఎక్కడి నుంచి ఆత్మ వెళ్ళిందో మనకి ఎలా తెలుసు? ఎక్కడి నుంచి వెళ్ళింది? తల్లి యొక్క గర్భంలో ఉన్న పిండానికి ఆత్మ ఎక్కడి నుంచి వెళ్ళింది ఎవరికి తెలుసు? ఎలా వెళ్ళి ఉంటుంది? తల్లి యొక్క నెత్తిలో నుంచి వెళ్ళిందా? తల్లి యొక్క స్టమక్లో ఎలా వెళ్ళింది? అసలు ఆత్మ ఎలా వెళ్ళింది? ఆత్మ సైజ్ ఏంటి? ఆత్మ మనలాగానే ఉంటుంది, పెద్దది 6 అడుగులు ఉంటుందా, 5 అడుగులు ఉంటుందా? లేదా అదే భాగంలో చెప్తున్నారు భగవంతుడు. ఏమని చెప్తున్నారంటే ఆత్మ సైజ్ నేను మీకు చెప్పాను ఒకసారి, అవునా. బాలగ్రశత భాగస్య శతాదా కల్పితస్య చ భాగోజీవ విజ్ఞేయ చచాంతంత్య కల్పతే. వెంట్రుక కొనను, ఒక వెంట్రుక ఉంటుంది, దాని కొన భాగాన్ని 100 భాగాలుగా చేసి ఆ 100 భాగాల్ని తిరిగి 100 భాగాలుగా చేస్తే అది ఆత్మ యొక్క సైజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఆ ఆత్మ ఎక్కడి నుంచి ప్రవేశపెట్టిందో ఎవరికి తెలియదు. చూడండి, ఇంత పెద్దగా శరీరమైనటువంటి ఆ శరీరంలో కూడా ఆత్మ చిన్నగానే ఉంటుంది ఇంత. మరి ఆ ఆత్మ భగవంతు నుంచి, పరమాత్మ నుంచి జాలుబడిపోయింది, విడిపోయింది. ఆ విడిపోయి తిరిగి పరమాత్మలో కలవడానికి, తిరిగి మనం ఇక్కడ అన్ని మంచి మంచి ఆనందాలు ఉన్నాయి, మంచిగా సండే మంచిగా కోరికలు తీర్చుకోవడానికి హ్యాపీగా సినిమా థియేటర్లు ఉన్నాయి, మంచి పబ్లు ఉన్నాయి, మంచిగా ఇంట్లో పెద్ద టీవీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భగవంతుడి దగ్గర ఏముంటాయి? ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి ఇవన్నీ. కానీ ఏముంటాయి తెలుసా? రోగాలు రాకుండా శరీరం ఉంటుంది, ముసలితనం రాకుండా శరీరం ఉంటుంది, మృత్యువు రాకుండా శరీరం ఉంటుంది, అవునా.
సో నిత్యం ఏదైతే ఎంజాయ్మెంట్ కావాలో అది 1000 రెట్లు ఉంటుంది, 1000,00,000 రెట్లు ఆనందం ఉంటుంది. మీరు చెప్తుంది భగవంతుడితో ఆడుకునేటువంటి అదృష్టం మీ అందరికీ దొరుకుతుంది అంటే ఇంకా అంతకంటే ఆనందం ఏం కావాలి? అవునా కదా? మీకు ముసలితనమే రాదన్నప్పుడు మీకు ఇంకేనా? ఇంకా అంతకంటే ఆనందం ఏం కావాలి? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ముసలితనం రాకుండా షాంపులు కదా, ఫేస్ క్రీమ్స్ ఇంకేమేమో వాడుతున్నాం కదా. కానీ భగవంతుడి లోపల అది రాకుండానే ఉంది. కానీ మనం అందరము దేహం అనే, నేను దేహమే ఆత్మ అని కాదని దేహమే అనుకునేటోళ్ళు 99.9% ఇక్కడ మనం అందరం మనం దేహమే అనుకుంటున్నాం. నిజానికి ఆత్మ అనుకున్న వాళ్ళు భగవంతుడు వెంట పరిగెడతారు, భగవంతుడి భక్తిలో పరిగెడతారు. అది సుకృతం. అప్పుడు తెలుస్తుంది ఆత్మ అని తెలగానే భగవంతుడి యొక్క భక్తిలోకి వెళ్ళిపోతారు. లేకపోతే అదంతా మనం భక్తి శరీరం కోసమే పనిచేస్తాం, దానివల్ల దుఃఖం వస్తుంది. అది తెలియక మనకి దుఃఖం వస్తుంది. ఈ శరీరం కోసం మాత్రమే కర్మ చేసేటువంటి వారికి దుఃఖం వస్తుంది. కానీ ఆత్మ కోసం కర్మ చేసేటువంటి వారికి సో ఫలితాలు వస్తాయి. పుణ్య ఫలితము, మోక్ష ఫలితం, ముక్తి ఫలితం ఇవి వస్తాయి. సో చాలామంది మంచి పుణ్యం చేసిన వాళ్ళకి దేవతాలోకం, దేవతలుగా ప్రమోషన్ వస్తుందని శాస్త్రంలో ఉంది. ఇప్పుడు చూడండి, గొప్పగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాడు ఒక 1,00,000 కోట్లు మొన్న ఏం చేస్తారు, ఇస్కాన్లో అదాని ఆయన దగ్గర ఒక రోజుకి 150 మందికి భోజనంని ఫ్రీగా పంచారు 45 రోజులు. అంటే దగ్గర 50 లక్షల మందికి ఉచితంగా భోజనం పెట్టాడు ఆయన. అంటే 50 లక్షల 60 లక్షల మందికి ఉచితంగా భోజనం పెట్టేటువంటి ఆయన పని ఆయన పూనుకున్నాడు. అయితే ఇంకో జన్మలు ఏమవుతుందంటే ఆ దాన గుణం, ఆ గుణం ఏదైతే ఉందో ఆయన్ని ఉత్తమ జన్మగా తీసుకుపోతుంది. మనం పూజిస్తున్న ఈ దేవతలు ఆ యొక్క జన్మ వస్తుంది వాళ్ళకి, శాస్త్రంలో ఉంది. ఉత్తమంగా ఈ యొక్క శరీరాన్ని దాన ధర్మాల కోసం, గుళ్ళు కట్టించడం కోసం, గోపురాలు కట్టించడం కోసం, ఈ దానం గుణాన్ని సహకరించిన వాళ్ళకి భగవంతుడు ఉత్తమ జన్మని ఇస్తున్నారు. అంటే మనుషుల కంటే ఉత్తమంగా ఉంటారు వాళ్ళు. సో మీరు మనం అనుకుంటున్న చిన్న చిన్న దేవతలు, ఆ దేవతల యొక్క శరీరం స్వర్గలోకంలో వస్తుందని శాస్త్రంలో ఉంది. సో కాబట్టి కానీ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ ఆయుష్ అయిపోతే కిందికే వస్తారు. సో కాబట్టి మనం అందరము ఆత్మని తెలుసుకుంటే ఆత్మకి సంబంధించిన పనిని చేయాలి, భగవంతుని నామం జపించడానికి ప్రయత్నం చేయాలి, భగవంతుని యొక్క మార్గంలో ఈ యొక్క ఆత్మకు సంతృప్తిని పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అందుకని అదే చెప్తున్నాను అర్జునుడికి, నువ్వు అనుకుంటున్నట్టుగా శరీరం, ఆ చంపేసిన శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. నువ్వు అనుకుంటున్న భీష్ముడు, ద్రోణాచార్యుడు వాళ్ళు ఉత్తమమైన గతి పొందుతారు కదా, కేవలం నువ్వు ఈ కరిగిపోయే శరీరాన్ని చంపేస్తున్నావు అంతే. నువ్వేం బాధపడదు, నీకేం ఎటువంటి పాపం అంటారు. శాస్త్రాలు చెప్తున్నారు 4 ఆన్ ద స్పాట్లో చంపేయాలి. ఎంతమందిని? అందులో నేను ఉన్నానా, మీరున్నారా చెక్ చేసుకోవాలి. శాస్త్రాలు చెప్తుంది 4 ఆన్ ద స్పాట్లో చంపేయాలి. ఎవరు అంటే ఇతర సంసారాలు ఉంటాయి, అంటే ఇతర ఇళ్ళకి నిప్పు పెట్టేవాడు ఉంటాడు ఎవడైనా, వాళ్ళని భగవంతుడు చెప్తున్నారు చంపేయాలి 10 రోజుల పెట్టి. ఇంకోటి చెప్తున్నారు ఇతరుల ధనాన్ని దొంగలించేవాడు, అంటే ఇతరుల యొక్క ధనాన్ని దొంగలించేవాడు ఉంటారు, వాళ్ళని కూడా చంపేయమంటాడు భగవంతుడు. ఇతర స్త్రీని లోబర్చుకునే వాళ్ళని కూడా చంపేయమంటాడు భగవంతుడు. పరాయి స్త్రీ, పరాయి పురుష సాంగత్యం చేసే వాళ్ళని కూడా చంపేయమంటున్నాడు భగవంతుడు. ఇది మంచిది కాదు. ఇంకేం చెప్తున్నారంటే ఇతర భూముల్ని ఆక్రమించే వాళ్ళు ఉంటారు కదా, నా భూమి కాదు ఇది, కానీ భూమి కబ్జా చేస్తారు కదా, వాళ్ళని కూడా చంపేయమంటారు. చాలా ఈ పథకం ఎన్ని జన్మలైనా పోదు. అట్లనే గోవు మన ముందు నుంచి పోతున్నా కూడా దానికి ఏదో ఒకటి తినడానికో నీళ్లు పెట్టకపోతే అది కూడా మనకి దోషం ఉంటుంది. అంటే మనకి ఆ స్పృహ ఉండాలి అన్నమాట. మీరు పోతుంటే ఇంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి, బెల్లమో అరటిపండు ఏదో ఒకటి, ఇంట్లో ఏదైనా చేసిందంటే ఏదో ఒకటి లేకపోతే నీళ్ళు తీసుకొచ్చి పెట్టాలి గోవుకి. మీ ఇంటి ముందు అరుస్తే చాలు, దట్ ఈస్ గుడ్ యాక్షన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము ఏదో రకంగా ఈ శరీరంతో మంచి పని చేయాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉంది కదా, అది తృప్తి పడాలి అంటే ఈ శరీరంతో ముడిపడిన 4 ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ లైఫ్, ఒకటి వ్యక్తిగత అంటే వృత్తి ఉంటుంది, ఇంకొకటి సమాజ సేవ కూడా ఉంటుంది. సో ఇవి ఏవి డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా మనం ఆధ్యాత్మికంగా తెలుసుకోలేము, అంటే ఆధ్యాత్మికంగా ముంగటికి వెళ్ళలేము. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్గా ఉన్నా మనం ఆత్మ గురించి తెలుసుకోవడానికి వీలు ఉండదు ఎవరికి.
అవునా? ఒకవేళ మనం చేస్తున్న పని కూడా సరిగ్గా లేకపోతే, దాంట్లో కూడా మనం కరెక్ట్ లేకపోతే కూడా మనం ఈ ఆత్మ అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేము. ఆ తర్వాత సమాజంలో ఎంతో కొంత దాన సేవ, అంటే ఏదో ఒక సేవ, అంటే దానం చేసేటువంటి, అంటే చూసి దానం చేయమంటున్నారు భగవంతుడు. మళ్ళీ అది కూడా ఎవరికంటే వాళ్ళకి అయ్యో పాపం వచ్చామా నీ కాలు ముక్తాన్ని ఎవడో 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 10 రూపాయలు తీసుకుపోయి వాడు తాగాడు అనుకోండి, సపోజ్ మీరు ఇచ్చిన 10 రూపాయలతో వాడు కళ్ళు తాగే దోషం, దాంట్లో సగం పాపం మనకు వస్తుంది. అది కూడా చెప్తున్నారు. అందుకే దానం చూసి ఇవ్వాలి, ఎవరికి చూసి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానం ఇవ్వాలి. దానం ఎక్కడంటే అక్కడ ఇవ్వకూడదు. సో భగవంతుడి సేవలు, అందుకని మానవ సేవే మాధవ సేవ ఎవరో ఉత్తగా చెప్పారు, అది కరెక్ట్ కాదు. సో మానవుని యొక్క మాధవ సేవ చేస్తే అన్నీ వస్తాయి దాంట్లో. మాధవుణ్ణి ప్రేమించగలిగేటువంటి హృదయం కలిగిన వాడు సో ప్రతి ఒక్క జీవిని ప్రేమిస్తారు. అదే భగవంతుడు చెప్తున్నారు. అవునా? సమం సర్వేషు భూతేషు, అన్ని హృదయాల్ని, అన్ని జీవుల్ని సమంగా చూడగలిగేటువంటి హృదయం ఎవరికి ఉంటుంది? వైష్ణవులకి ఉంటుంది, అంటే భక్తులకి ఉంటుంది. భగవంతుణ్ణి ఆరాధించే వారికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే తనతో పాటుగా అందరినీ కూడా సమంగా చూసేటువంటి, దయతో చూసేటువంటి, కరుణతో చూసేటువంటి హృదయము కలిగి ఉండాలి. ఆ కరుణతో ఉన్నటువంటి హృదయంలోనే భగవంతుడు ఉంటా అని చెప్తున్నాడు తప్ప కఠినంగా ఉండే హృదయంలో కాదు, పాశావికమైనటువంటి మాటలు మాట్లాడే హృదయంలో కాదు, పాశావికంగా వ్యవహరించేటువంటి కుటుంబంలో, వారి జీవితంలో భగవంతుడు చాలా దూరంగా ఉంటాడు. సో ఇవన్నీ కూడా మనకి తెలియవు అన్నమాట. ఎప్పుడు తెలుస్తాయంటే ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు ఆత్మ అనేటువంటి మాట అందరికీ అర్థం కాని మాట, అందరికీ మనసుకి ఎక్కని మాట, అందరికీ అందరికీ తెలుస్తుంది. చెప్తున్నారని మీరు చెప్తే వింటున్నారు, కానీ మీరు దిగితే మాత్రం మళ్ళీ మీ శరీర భావనలోకి వచ్చేస్తారు. కానీ కేవలం భక్తులు మాత్రమే నేను శరీరం కాదు ఆత్మ ప్రతిసారి అనుకోవాలి. ప్రతిసారి మీరు కూర్చుంటున్నప్పుడు, మీకు దెబ్బ తగులుతున్నప్పుడు, మీకు బాధలు వస్తున్నప్పుడు, మీరు దుఃఖం వస్తున్నప్పుడు, మీకు సుఖం వస్తున్నప్పుడు, మీరు ఆనందిస్తున్నప్పుడు, అవునా, ప్రతి విషయంలో నేను శరీరం కాదు ఆత్మ అనుకోవాలి. ఆ ఆత్మ ఎవరికి సంబంధించింది? భగవంతుడికి. ఆ భగవంతుడిని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు కదా భౌతికంగా, సో అరే నువ్వు ఇంత ఎదిగావంటే మీ తల్లిదండ్రులే కారణం అని చెప్తారు మన పిల్లలకి. పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని గుర్తు చేయలేకపోతే అప్పుడు ఏమంటాం మనము? ఎంత వేస్ట్ గాటరా వీడు, ఎంత మూర్ఖుడు వీడు, నిజంగా ఇంత తల్లిదండ్రులు కష్టపడి వీడిని పెంచి చదివిస్తే వాడి తల్లిదండ్రులు ఈరోజు మర్చిపోయి అంటారు. ఈరోజు మనం అనుకున్న శరీరాన్ని పొందడానికి భగవంతుడి యొక్క ఆత్మని, పరమాత్మని కారణం. మనకి మంచి శరీరం ఇవ్వాలన్నా, ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలన్నా, ఆరోగ్యమైనటువంటి ఆలోచనలు కలగాలన్నా భగవంతుడి యొక్క తత్వం హృదయంలో నింపుకోవాలి. ఆ తత్వం హృదయంలో నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ హృదయంలోనే ఆత్మ కొలువై ఉంటుందట. ఏదైతే అన్న ఆత్మ హృదయంలో ఉండి అది శరీరానికి మొత్తాన్ని కూడా పవర్ సప్లై చేస్తుంది. అలాంటి హృదయాన్ని శుద్ధమైనటువంటి ఆలోచనలతో, మంచి ఆలోచనలతో కలిగి ఉండాలి. సో కాబట్టి మనందరి యొక్క పని ఏంటంటే, సో ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు, ప్రతిసారి, వారంలో ఒక రోజు లేకుంటే రోజు భక్తులతో సాంగత్యం చేయాలి. భగవంతుడి యొక్క భక్తిని పంచే వాళ్ళతో సాంగత్యం చేయాలి. భగవంతుడి యొక్క సత్సంగాలకు వెళ్ళాలి. భగవంతుడి గురించి నిజంగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలి. సో అలా ఆత్మకి సంబంధించిన జ్ఞానం ఫిల్ అవుతుంది, అంటే రీఛార్జ్ అవుతుంది. అప్పుడు మనం పొందాల్సిన తృప్తి మెల్లమెల్లగా అది మనల్ని అంటుకుంటుంది. అదే ఈ యొక్క మెసేజ్ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు. మీరు అనుకున్నట్టుగా మీరు చంపేవారు ఆత్మస్వరూపులు, దేహ స్వరూపులు కాదు అని ఇక్కడ చెప్తున్నారు. మార్పు లేనిది ఏంటో నువ్వు గమనించు అర్జున. శరీరం మార్పు చెందుతుంది కానీ ఆత్మ మార్పు చెందట్లేదు. ఆ మార్పు చెందని ఆత్మనే నువ్వు, నేను, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా. కాబట్టి ఇది ఎప్పుడు నిలిచి ఉంటుంది? సనాతనం. అవునా? సో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది. సో అట్లాంటి దాని గురించి నువ్వేం చింతించకు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ద్వారా కృష్ణుడు అర్జునుడికి చెప్పదలుచుకున్నాడు. సో కాబట్టి మనమందరం ఈ శ్లోకం నుంచి కూడా ఆలోచన చేసుకోవాలి. జపం చేస్తున్నప్పుడు నేను ఈ ఆత్మ కోసం చేస్తున్నాను, అది ఆత్మని, నేను శరీరాన్ని కాదు అనుకోవాలి. సో అప్పుడు మెల్లమెల్లగా ఈ శరీరంతో ఉన్న సత్సంబంధాలన్నీ విడిపోతాయి, అంటే బాధలన్నీ తొలగిపోతాయి. అదే చెప్తున్నారు కృష్ణుడు. హరే కృష్ణ.